డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్, మన శాసనసభ స్పీకర్ కూడా డైరెక్టివ్స్ ఇచ్చాడు. దేశంలో ఉన్న అందరూ కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఎందుకు ఈ ప్రాధాన్యత వచ్చిందంటే అది కూడా చెప్తా మీకు ఓపిక ఉందంటే, ఆ రోజున పార్లమెంట్లోకి చాలా పార్టీలు వచ్చేసినాయి. చాలా పార్టీలు స్వతంత్రోద్యమం తర్వాత దాని తర్వాత చాలా పార్టీలు వచ్చేసి ప్రతి ఒక్కరు మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అంటూ ఉంటే అందరు ఫ్లోర్ లీడర్స్ని సమన్వయపరుచుకుని అందరితో మాట్లాడిన తర్వాత ఆయన ఒక కన్క్లూజన్, ఒక 4 పాయింట్లు పెట్టాడు, 3 పాయింట్లు పెట్టాడు. వీళ్ళందరూ ప్రజల కోసం ఒక కామన్ అజెండాతో పనిచేసి ఉండాలి, ఇట్లా 3 పాయింట్లు పెట్టి 3వది 1/10 అని పెట్టాడు. దాన్ని ఈ రోజు దాకా పార్లమెంట్లు అడాప్ట్ చేస్తూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్న చట్టసభలన్నీ కూడా అడాప్ట్ చేస్తూ ఉన్నాయి. మన రూల్స్ బుక్ అన్నా నిబంధనలు మనం మార్చుకుంటూ ఉంటాం, కానీ నార్మల్గా పార్లమెంటరీ ట్రెడిషన్స్ని అంత ఈజీగా మార్చలేదు. ఇట్ ఈస్ ది డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్ అనేటువంటిది సపరేట్ పుస్తకం ఉంటుంది. అదే నేను చెప్పేది ఏంటంటే, అప్పుడప్పుడు అది కూడా చదవండి. అదొక పుస్తకం ఉందనేది మీ ఈ లేఖ రాసినానికి ఎవరో చెప్పండి. రూల్స్ బుక్కే కాదు, దానికన్నా శాంక్టిటీ ఉన్నటువంటిది డైరెక్టివ్స్ ఫ్రమ్ ది స్పీకర్ అన్నది. ఎందుకు అనంటే, జీవనం అనేటువంటిది డైనమిక్ సిచ్యుయేషన్, శాసనసభ కూడా డైనమిక్ సిచ్యుయేషన్. కొత్త పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు దానికి తగినట్టుగా ఆనాటి స్పీకరు ఆలోచించి ఇచ్చే నిర్ణయాలను డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్గా పెడతారు. ఇప్పుడు లేక బెదిరించినట్టుంది.